గొప్ప సినిమా అండి. ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన సినిమా. ఎందుకంటే పచ్చని అడవులు నశించి పచ్చని అడవుల స్థానంలో ఈరోజు పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. పరిశ్రమల వల్ల రసాయనాలు గాల్లోకి విడుదలై అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఈరోజు కేరళ వరదలు తీసుకున్న, కొండ చర్యలు తీసుకున్న, ప్రకృతి విధ్వంసానికి మనిషి వినాశనాలే విపరీత బుద్ధి అన్నట్టు మనం విచ్చలవిడిగా ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రకృతిని మనం విచ్చలవిడిగా వాడుకొని విధ్వంసాలకు కారణమవుతున్నాం. ఇట్లా అయితే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో చూసుకుంటే పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. కాబట్టి అందరూ అడవుల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. సామాజిక బాధ్యతగా మన ప్రకృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. అట్లాంటి ప్రకృతిని మనం దాని విలువను తెలుసుకోకుండా మన కుటుంబం గురించే ఆలోచిస్తూ స్వార్థానికి పోయి చాలా 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 నష్టాన్ని కలిగిస్తున్నాం. దాని ప్రాధాన్యతను డైరెక్టర్ గారు చాలా గొప్పగా చెప్పిండ్రు. వారికి అభినందిస్తూ అందరికీ చూడాల్సిన సినిమా, దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం. తప్పకుండా చూడాల్సిన సినిమా, చిన్నపిల్లలు పెద్దలు అందరు చూడాల్సిన సినిమా. చెప్పండి. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా సైన్స్కి, శాస్త్రజ్ఞులకి నిజంగా ఒక సవాల్ విసిరిండ్రు. సినిమా ద్వారా ఒక కొత్త సబ్జెక్టు, అందరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా నేను స్కూల్ విద్యార్థులను, ప్రిన్సిపల్ని, యజమానులను చూపిస్తున్నాను. ప్రతి స్కూల్ పిల్లలు కూడా చూపించాల్సిన సినిమా. సైన్స్కి, శాస్త్రజ్ఞులకి నిజంగా మనిషి శరీరంలోని సెల్యులాయిడ్ కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమొరీ ఉంటుందని సవాల్ విసురుతున్నటువంటి సినిమాని అందరూ చూడాలి. దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి, అనుబంధాలని. అలాగే దీంట్లో సినిమా ద్వారా ఒక మెసేజ్ కూడా ఉంది. జీవన్ ద్వారా ఏదైతే మనం అవయవదానం చేస్తున్నామో, అవయవదానం ద్వారా మన వాళ్ళు ఎలా బ్రతికుంటారో, చెట్ల రూపంలో కూడా మనుషులు ఎలా బ్రతుకుంటారు, అలాగే అవయవదానం చేస్తే మన వాళ్ళు ఎలా బ్రతుకుంటారు, మన వాళ్ళ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి, దాంట్లో సెల్యులార్లో మెమొరీ ఎలా ఉంటుంది, బయాలజికల్ మెమొరీ కూడా ఉంటుంది అని శాస్త్రజ్ఞులకు మరోసారి సవాల్ విసిరిండ్రు. శాస్త్రజ్ఞులు కూడా దీని గురించి అధ్యయనం చేసినటువంటి సినిమా ద్వారా ప్రొడ్యూసర్ అండ్ కొత్త డైరెక్టర్ కూడా సవాల్ విసిరారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా అదిరిపోయిండు. ఏఆర్ రెహమాన్ శిష్యుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 100కి 100 మార్కులు వేసేంత మ్యూజిక్ ఉంది, చాలా బాగుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలందరికీ చూపించండి, స్కూల్ వాళ్ళు కూడా అందరికీ చూపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనిషి బ్రతకాలంటే ఈ సినిమా చూడాలి తప్పకుండా. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైంది. నేను ఒక్కడనే నాకెందుకులే అనుకోకుండా ఈ సినిమాని అందరితో, కుటుంబ సభ్యులందరితో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో, సమాజం మొత్తంకి అవసరమైన సినిమా కనుక దీన్ని నాకేమొస్తుంది అని కమర్షియల్ సినిమాలని, లవ్ స్టోరీస్, ఫైటింగ్లు కాకుండా తప్పకుండా సామాజిక బాధ్యత, ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని బ్రతికించాలి అంటే తప్పకుండా ఈ సినిమా చూడాలి. మరి ఈ సినిమాని నిర్మించిన రాజేందర్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు. తప్పకుండా అన్ని స్కూళ్ళలో అవేర్నెస్ ఉన్న, అన్ని కాలేజెస్లో కూడా దీన్ని షోగా వేయాలి. తప్పకుండా రానున్న రోజులలో దీన్ని ప్రమోట్ చేయడానికి మీరందరూ కూడా ఆక్సిజన్ పీల్చి బ్రతుకుతున్నారు. ఇది అందరికి అవసరమైందే కనుక మీరు కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు ఉన్న సినిమాలే కాకుండా సామాజికంగా మనందరికి అవసరమైన ఈ సినిమా కనుక మిమ్మల్ని కూడా కోరుతున్నాను, దీనికి కూడా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి తప్పకుండా అందరూ చూసే విధంగా చేయాలని కోరుతాం. చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ టు వాచ్ దిస్ మూవీ. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌరభ్ కూడా చాలా బాగా ఇస్తారు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. 22 ఇయర్స్ నుంచి ఇప్పుడు వచ్చింది మురారి. అసలు ఫీలింగ్ ఎలా ఉంది? మురారి నేను ఇంకా చూడలేదు, బట్ ఐఎమ్ అ బిగ్ మహేష్ బాబు ఫ్యాన్. డెఫినెట్లీ నేను ఏఎంబీలో వెళ్ళి చూస్తున్నాను ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్.